ఈ పోరాటంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఏ ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందులో ఇక్కడ చూస్తే మెజారిటీ మహిళా సోదరి మనలే ఉన్నారు. మహిళలు ఈ పోరాటంలోకి వచ్చినప్పుడు మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు. అదొచ్చి ఈ ఆకలి టైంలో కూడా మీకు మేమొచ్చి పరీక్ష పెట్టినాం. ఏదైనా మీరు భోజనం చేసుకుంటేనే వీలైనంత వరకు రండి, అవకాశం ఉన్న వరకు. ఏదైనా సిపిఎం పార్టీ మీకు అండగా ఉంటుంది. సిపిఎం పార్టీ మీ పోరాటాల్లో భాగస్వామ్యం అవుతుంది. ఇప్పటికే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అట్లనే మా పార్టీ మాజీ శాసనసభ పక్ష నాయకులు జూలకంటి రంగారెడ్డి గారు ముఖ్యమంత్రికి లేఖ కూడా రాయడం అనేది జరిగింది. ఇది సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కృషి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో సిపిఎం నాయకత్వం టెంటకాడికి వెళ్తుంది, మద్దతు తెలియజేస్తుంది. మీరు చేసేటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొంటుంది. అట్లనే ఇప్పుడే సిపిఎం బృందంగా జిల్లా కలెక్టర్ గారు కూడా మీ యొక్క సమస్యను వారి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం కోసం కూడా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున కూడా ఒక లేఖ ఏవో సురేష్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. మీ పోరాటానికి మద్దతుగా ఈ జిల్లాలో అన్ని ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టేటువంటి పని సిపిఎం పార్టీగా తీసుకుంటాం. అదేవిధంగా మీరు గెలిచే విధంగా మీ గెలుపులో మీ పోరాటంలో ఓడిపోకుండా, మీరు నిరుత్సాహపడకుండా మీ పోరాటం గెలిచే విధంగా సిపిఎం పార్టీ మీకు అన్ని వేల అండదండలుగా ఉంటుందని చెప్పి సందర్భంగా కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు గుమాసా ప్రకాష్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, అమాలి సంఘాన్ని ఈ జిల్లాలో చూస్తారు. అట్లా దూలం శ్రీనివాసు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అట్లా శ్యామల ఉమారాణి మహిళా సంఘం జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. కానీ అంబేద్కర్ పైన అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ఈ రోజు రేపు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పెడితే మా నాయకత్వాన్ని అన్ని ఏరియాలలో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు పెట్టిరు. అందుకే అన్ని మండలాల నుంచి ఇక్కడికి రాలేకపోయినాం. ఏదైనా జిల్లా వ్యాప్తంగా ఈ పోరాటాన్ని చేస్తాం. అదేవిధంగా మిత్రులారా, మీరు 15 రోజుల నుంచి సమ్మె బాట పట్టిరు, 11 రోజుల నుంచి ఈ రిలే నిరాదీక్ష చేసింది. కానీ ఇవాళ మీరు రిలే నిరాదీక్ష చేసినా లేదు 15 రోజుల నుంచి సమ్మె చేపట్టినా ఇది అకస్మాత్తుగా చేసినటువంటి పోరాటము, సమ్మె కాదు. మీరు ఉద్యోగంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాలు వచ్చే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ సమస్యలపైన పోరాటాలు చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి, నిన్న మొన్న అధికారం పోయినటువంటి ప్రభుత్వానికి, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరు వినతి పత్రాలు ఇవ్వడము, చెలో హైదరాబాద్ పెట్టుకోవడం, హైదరాబాద్ లో మీటింగ్లు, కలెక్టర్లకు మెమోరండాలు, తహసీల్దార్లకు మెమోరండాలు, అధికారులకు మెమోరండాలు ఇస్తూ మీరు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు. అంటే ఇన్ని పోరాటాలు శాంతియుతంగా ఆకలితో అలమటిస్తున్నవయ్యా, మాకు 4 ముద్దలు పెట్టే విధంగా మా జీతభత్యాలు పెంచండి అని శాంతియుతంగా అడిగితే ఆ శాంతియుతంగా చేస్తున్నటువంటి పోరాటానికి కూడా స్పందించినటువంటి దున్నపోతు పైన వర్షం పడ్డ కదలనటువంటి మొద్దు ప్రభుత్వాలు మీ గురించి ఆలోచించడం లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుగురించే ఈ ప్రభుత్వాలు ఎవరి ప్రభుత్వాలుగా మనం చూస్తున్నాం. ఈ రోజు మన మిత్రుడు ముందే చెప్పాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్కీమ్ను ప్రారంభించారు, ఈ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లు పరిపాలన జరిగింది. 9 ఏళ్ల పరిపాలన కూడా మీరందరూ పోరాటాలు చేస్తే ఎక్కడ మీరు దరఖాస్తు ఇస్తారో, ఎక్కడ చెలో వస్తారో అని చెప్పి ముందే ఇళ్లకు వచ్చి మహిళలు అని చూడకుండా అరెస్టులు చేసి అర్ధరాత్రి కూడా పోలీస్ స్టేషన్ లో బంధించినటువంటి రోజులు కూడా మనం మర్చిపోకూడదు. అయినా మన పోరాటాన్ని వదిలిపెట్టకుండా ఆ రోజు పోరాటం చేస్తుంటే ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు శిబిరాల కాడికి వచ్చి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దుర్మార్గ పాలన, ఈ కుటుంబ పాలన, ఈ రాజరిక పాలన అంతమైతుంది, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీ సమస్యల పరిష్కారం చేస్తారన్నావు. ఈ రోజు అసెంబ్లీ జరుగుతుంది. ఓ ముఖ్యమంత్రి, నువ్వు ఇచ్చినటువంటి హామీ, నువ్వు దీక్ష గారికి వచ్చి చెప్పిన మాట నీకెందుకు సోయి రాలేదని చెప్పి ఈ రోజు మీరు అందరూ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రోజు మన పోరాటం
ఈ పోరాటం ఇది ఆకలి పోరాటం. ఈ రోజు పిల్లలు ఈ జిల్లాలో అక్షరాస్యత ఎంత ఉంది? 64% ఉంది. అంటే 64% అంటే ఇంకా చాలా మంది చదువుకు దూరం ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు 10th క్లాస్ ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, ఇంటర్ దగ్గరకు వస్తుంది. ఇట్లాంటి కీలకమైనటువంటి దశలో ఈ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఏ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు? ఏ వర్కర్లు సమ్మె చేస్తున్నారు? వెనకబడ్డ పిల్లల్ని చదువులో ముందుకు తీసుకురావాలి, వాళ్ళను ఉన్నతమైన స్థానంలోకి తీసుకురావాలని చెప్పి ఏర్పాటు చేసిన కస్తూర్బాలో పనిచేసేటువంటి సిబ్బంది సమ్మె చేస్తుంటే నువ్వు వెనకబడ్డటువంటి పిల్లల్ని ముందుకు రమ్మంటున్నావా? వెనకబడ్డ పిల్లల్ని ఇంకా చదువుకు దూరం కావాలంటున్నావా? రేవంత్ రెడ్డి గారు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రోజు చదువు రావద్దని మీరు కోరుకుంటున్నా, ఈ రోజు పనిచేసేటువంటి వాళ్ళు ఆకలితో అలమటించాలని కోరుకుంటున్నా, మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. అదే విధంగా మిత్రులారా, మీరు చేసేటువంటి పోరాటంలో ఎక్కడ కూడా ఒక అన్యాయమైన డిమాండ్ లేదు. ఏముంది? 8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంది? 8 గంటలు పనిచేయాలి, 8 గంటలు కుటుంబంతో ఉండాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి చట్టంలో ఉంది. కానీ ఈ రోజు 8 గంటల పని ఉందా? 8 గంటల పని లేదు. 24 గంటల పని ఉంది. 24 గంటల పని ఉంది. కనీసం 24 గంటలు పనిచేస్తున్నటువంటి వాళ్లకు మీరు ఇచ్చేటువంటి గౌరవం ఈ టెంట్ల కింద కూకుండేటువంటి గౌరవమేనా అని చెప్పి సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. అందుగురించే మీరు ఏ రకమైనటువంటి గౌరవిస్తులు మీకు ఇలా అధికారం రావచ్చు, మీరు ఇచ్చినటువంటి హామీలతోనే మా వాళ్ళందరూ సంతోషపడి ఆ ప్రభుత్వం పోయి, ఆ రాజరిక ప్రభుత్వం పోయి, ఆ కుటుంబ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వస్తే మాకేమన్నా మేలు జరుగుతుందేమని ఆశపడి